భారత ఆర్థిక రాజధాని ముంబై. దాదాపు 3 కోట్ల జనాభాకు చేరింది. ఢిల్లీ కన్నా కూడా ముంబైలోనే ఆ యొక్క కమర్షియల్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. ఎక్స్పోర్ట్స్ కానీ, ఇంపోర్ట్స్ కానీ, జీసీసీ కంపెనీలు కానీ. ఎందుకంటే 400 సంవత్సరాల చరిత్ర ఉంది ముంబై నగరానికి. అయితే అక్కడ తాజాగా తాగటానికి కూడా తీవ్రమైన నీటి కొరత ఏర్పడింది. ఋతుపవనాలు దేశంలో ప్రవేశించిన, దేశమంతా విస్తరించిన, వర్షాలు మాత్రం తీసుకురాలేదు. ముంబై నగరంలో ఇంతవరకు ముంబై పరిసర ప్రాంతాల్లో సరైన వర్షాలు నమోదు కాకపోవడంతో ముంబై నగరానికి తాగునీటిని అందిస్తున్న 7 సరస్సుల్లో నీటి మట్టాలు దారుణంగా పడిపోయాయి. అడుగునున్న నీటిని మాత్రమే తోడుకుంటా ఉన్నారు. దీంతో ముంబై నగరంలో నీటి వినియోగంపై ఆంక్షలు విధించారు. 20% కోత కూడా వేశారు. అందువల్ల కొన్ని సంస్థలు, రైల్వే లాంటి సంస్థలు అయితే నీటిని రీయూజ్ చేసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ముంబై నగరానికి తాగునీటిని అందిస్తున్న అప్పర్ వైతర్ణ, మోదక్ సాగర్, తన్సా, మిడిల్ వైతర్ణ, బట్సా, విహార్, తులసి ఈ 7 సరస్సులు దాదాపుగా ఎండిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. రాబోయే 15 రోజులు 20 రోజుల్లో కనుక వర్షాలు నమోదు కాకపోతే ముంబైలో తాగటానికి కూడా నీరు దొరికే అవకాశం లేదు. కరాచీలో ఇప్పుడు ఏదైతే మనం పరిస్థితి ఉందని చెప్పుకుంటున్నామో అలాంటి తీవ్రమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. దీంతో ముంబై మహానగర పాలక సంస్థ అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక ముంబైలో కార్లు గడగడం, రోడ్లు గడగడం, ఇంటి ముందు నీళ్లు చల్లడం, నర్సరీలకి తాగునీటిని వాడితే భారీగా ఫైన్స్ కూడా వేస్తారు. అందువల్ల రాబోయే కొద్ది రోజుల్లో ముంబై నగరం తీవ్ర తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇక అదృష్టవశాత్తు వర్షాలు మంచిగా నమోదైతే ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది.